నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కేవీ రావును బెదిరించి కాకినాడ సీపోర్ట్స్ కానివ్వండి, కాకినాడ సెజ్ భూముల్లో దాదాపు 3,600 కోట్ల విలువైన భూములను బెదిరించి లాగేసుకున్న కేసులో ఈడీ అయితే దర్యాప్తుని వేగవంతం చేసిందని చెప్పవచ్చు. మరి అరబిందో సంస్థ ఈ కాకినాడ హోల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు 494 కోట్లు ఎలా ఇచ్చింది, అసలు ఈ మనీ రూటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి నిధులు ఎవరు సమకూర్చారు అనే కోణంలో దర్యాప్తు అనేది స్టార్ట్ చేసింది. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మనం చూసాం కేవీ రావు గారు ఈడీని సంప్రదించి నాపై ఇలా నన్ను బెదిరించి నా వాటాను లాగేసుకున్నారు, దాదాపు 3,600 కోట్ల విలువైన భూములను కేవలం 494 కోట్ల రూపాయలకే బెదిరించి నా వాటా లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం చూసాం సార్ సిఐడికి. ఇప్పుడు ఇదే కేసులో ఈడీ అయితే కొంచెం దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తుంది. అదేవిధంగా అసలు ఈ మనీ రూటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు దీనికి నిధులు ఎవరు సమకూర్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. అసలు దీని అంతటికీ వెనక కారణం ఎవరు ఉండొచ్చు సార్? ఇది జగన్మోహన్ రెడ్డి పోర్ట్ అమ్మ. పేరుకి అరబిందో కానీ అతనికి ఏంటంటే అన్ని రంగాల్లో ఉండాల. ఆల్రెడీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఆయన ప్రణాళిక రచించుకున్నాడు. అప్పుడు స్టీల్ ప్లాంట్ ఒకటి ఉండాలని చెప్పి బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని పెట్టేసి దాన్ని కాలగర్భంలో కలిపేశారు. అది దాదాపు 14,500 ఎకరాలు. అంటే ఎయిర్పోర్ట్ ముసుగు ఒకటి. నేను చెప్పాను కదమ్మా గతంలోనే, అతనికి ఒక టాటా లాగా, ఒక బెర్లా లాగా, ఒక రిలయన్స్ లాగా, ఒక అదానీ లాగా అన్ని రంగాల్లో నాకు ఉండాలా, కంపెనీలు ఉండాలనే ఆలోచనతో ఇవన్నీ సృష్టించుకున్నాడు. దాంట్లో ఇప్పుడు నాకు ఒక పోర్ట్ ఉండాలనుకున్నాడు. ఆ పోర్ట్ ఉండాలనుకున్నప్పుడు అతను ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఏటూగా ఉన్న విజయసాయి రెడ్డికి ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఆ విజయసాయి రెడ్డి ఏంటంటే ఎక్కరం రెడ్డికి అప్పచెప్పాడు. ఈయన ఆయనకి ఫోన్ చేయటం, నువ్వు పోయి ఎక్కరం రెడ్డిని కలువు అని అంటాం. అందువల్ల ఏంటంటే దాదాపుగా ఆ ప్రాపర్టీ వాల్యూ 2,500 కోట్ల రూపాయలు, కేవలం 494 కోట్ల రూపాయలకి బలవంతంగా బెదిరించి రాపేసుకున్నారు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం పల్నాడులో చూసాం కదా తల్లి, సరస్వతి సిమెంట్ లేదు, సరస్వతి పవర్ లేదు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది, కోయిన్సైడ్ అవుతుందా లేదా? అవుతుంది సార్. సిమెంట్ రంగం పవర్, ఐడియల్ పవర్, సండూర్ పవర్, ఒక చిన్నది 5 మెగావాట్ల పవర్ ప్లాంట్ కర్ణాటకలో ఉండేది. అట్లాగేందంటే ఈ ఇండోసోల్ కూడా ఆయన బినామీ కంపెనీ. కాబట్టి అన్ని రంగాల్లో నా ఇండస్ట్రీస్ ఉండాలా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తి ఇలా ప్రజల సంపదని, ప్రజల్ని బెదిరించి రాపించుకోవడం, పారిశ్రామికవేత్తలను బెదిరించి రాపించుకోవటం, అంటే మోకదాడులకు పాల్పడటం, నీ మీద కేసులు పెట్టడం అనుకుంటాం. అంటే రాజుగా ఉన్న వ్యక్తే అందరినీ, అంటే ఆ రోజుల్లో ఎందుకు పెట్టలేదు అంటే బతకనిచ్చేవాళ్ళు. కేసు పెట్టింటే వాళ్ళు పెళ్ళాం బిడ్డలను అందరిని చంపేసి ఉండేవాళ్ళు. ఈ కర్ణాటక వెంకటేశ్వరరావు భూమి మీదే ఉండేవాడు కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందుకు అడిగేసి సిఐడిలో కేసు నమోదైంది. సేమ్ ఇది మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ చట్టాల కిందకు వస్తుంది కాబట్టి అసలుకి ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి, వీళ్ళకి ఇంత డబ్బులు ఎలా కట్టారు అన్న ఆలోచనలో 2020 జూలైలో ఒక 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారంట. దాని తర్వాత మళ్ళీ 21లో మళ్ళీ ఇంకొక 294 కోట్లు. అంటే ఇంత డబ్బు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ దొరికిపోయారు. కాబట్టి మనీ లాండరింగ్ చట్టం కింద కూడా కేసు నమోదైంది. కాబట్టి మనీ ఎక్కడైతే లాండరింగ్ ఉంటుందో, మనీ లాండరింగ్ చట్టం ఉందో, అప్పుడు నీకు ఈడీ ఎంటర్ అయిపోద్ది మనీ ట్రాన్సాక్షన్. అందువల్ల ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి దాని మీద పూర్తి దర్యాప్తు చేసి అటు ఈడీ ఇటు ఆంధ్రప్రదేశ్ సిఐడిలో కేసు నమోదైంది. అందరికీ నోటీసులు ఇచ్చారు. ఆ తత్ఫలితంగా ఏంటంటే త్వరలో కూడా అరెస్టులు ఉంటాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. జైలుకి పోయి చెప్పకూడదు తినాల్సి వస్తుంది. అంటే ఎవరు ఆస్తి ఎవరు కొట్టేస్తారమ్మా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పి అందరూ అనుకున్నారు. అప్పుడు ఏదో ల్యాండ్ రిఫార్మ్స్ తెస్తున్నాళ్ళని పేదలకు ఇచ్చిన భూములన్నీ కొట్టేయటానికి వేసుకున్నటువంటి రిఫార్మ్స్ లాగా. కానీ పేదల దగ్గర భూములు ఉంచినారా? ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు దగ్గర
అప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి అని అతను ఉండేవాడు. వాళ్ళ కొడుకు పేరు మీద ఈ దళితుల భూములు, బీసీల భూములు, ఎస్సీ ఎస్టీ భూములు కొట్టేశారు కదా. అంటే రాబందుల్లాగా పడి, ఒక మిడతల దండులాగా రాష్ట్రం మీద పడి, ఈ భూ బకాసురులు, భూ కామాంధులు పడి భూములు దోపిడీ చేయటం, పోర్టులు దోపిడీ చేయటం, ఇది సమాజంలో చేయకూడని 5 ఏళ్ళు రాజ్యాధికారం ఇస్తే చేయకూడనటువంటి లంగాలత్తుకోరు పనులన్నీ చేశారు. కాబట్టి ఈ ముఠ, ఈ కాలకేయులు, కలికాల కాలకేయుల ముఠ, ఈ కలికాల కాకరగాడి ముఠ, నేను అనేది ఊరకన్నమ్మ ఈ పదాలు. ఈ మిడతల దండులాగబడి రాష్ట్రంలో ఎవడినైనా బెదిరిస్తాం, ఏమైనా చేస్తాం, ఎవడైనా దోచుకుంటాం అంటే కాలుడు కాటేయక తప్పదు. కలికాలం కదా, కలికాలంలో కాలుడు కాటేయక తప్పదు. కాబట్టి వాళ్ళకి వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. కాబట్టి పొయ్యే కాలం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సార్, మనం చూసినట్లయితే గతంలో నోటీసులు ఇచ్చింది విజయసాయిరెడ్డికి, అలాగే శరత్ చంద్రారెడ్డికి. కాకపోతే వీళ్ళిద్దరూ కూడా పలు కారణాలు చెప్పి విచారణకు అటెండ్ అవ్వలేదు. మరి మళ్ళీ నోటీసులు ఇవ్వనుంది ఈడీ. మరి ఇప్పుడు నోటీసులు ఇస్తే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారా, లేదంటే మళ్ళీ ఏదైనా కారణాలు చెప్పి తప్పించుకుంటారా సార్? ఈ తప్పించుకోవడానికి కుదరదు. కానీ ఇప్పుడు అసలు మెయిన్ ఏంటంటే పీకేఎఫ్ సంతానం అండ్ ఆడిటింగ్ కంపెనీలు పట్టుకొని 4 కొడితే అసలు ఆ దొంగ ఆడిట్ రిపోర్ట్లు తయారు చేసింది వాళ్ళే. రాష్ట్రంలో ఎన్నో కార్పొరేట్లు ఉన్నప్పుడు వీళ్ళది ఎందుకు ఆడిట్ చేశారు? 97 కార్పొరేషన్లు ఉంటాయమ్మా. కృష్ణపట్నం పోర్ట్ ఎందుకు ఆడిట్ చేయించలేదు వాళ్ళ చేత? గంగవరం పోర్టు ఎందుకు ఆడిట్ చేయించలేదు వాళ్ళ చేత? అంటే గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రియమిత్రుడైన అదాని అయినా. అంటే ఇది కొట్టేయాలన్న ఉద్దేశంతో వాల్యూ తక్కువ చేసి ఫస్ట్ ఏంటంటమ్మా వాళ్ళ మీద ఫైన్ వేశారు. ఏది 965 కోట్లు మీరు గవర్నమెంట్కి డబ్బులు కట్టాలా, కాబట్టి నువ్వు కట్టాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఆయన ఎంత ప్రయత్నించి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నా కలవనీయకుండా చేసి నేను కట్టబడలేదు, నేను ప్రాంప్ట్గా ఉన్నాను. అది యాక్చువల్గా ఏంటంటే ఆ పోర్టు కృష్ణపట్నం కాకినాడ సెజ్జు పోర్టు 1997లో అంకురార్పణ జరిగి దాదాపుగా మనకి ఇప్పుడు 24 అనుకమ్మా. 20 అంటే ఈ దరిద్రులు ఈ డెకాయిట్ బ్యాచ్ రాపించుకున్నది 2020లో. 2020 అంటే 23 ఏళ్ళు అయింది కదమ్మా. అంటే 23 ఏళ్ళ నుంచి లేని అవినీతి యాడ్ నుంచి వచ్చింది నీకు? అంటే అది పోర్టు కొట్టేయాలా? ఈ కాకినాడలో ఉన్న పోర్టు మొత్తం జిఎంఆర్ వాళ్ళకి, కేవీ రావు వాళ్ళకి, ప్రభుత్వ ఇట్లా ఉన్నదాన్ని మొత్తం కొట్టేయాలా. నేను చెప్పిందన్నమ్మ సూత్రము. ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలా, ఒక పవర్ ప్లాంట్ ఉండాలా, ఒక పోర్ట్ ఉండాలా. వాళ్ళ ఆలోచన అంతా ఏంటంటే ఒక టాటా కంపెనీ లాగా, ఒక బిర్లా కంపెనీ లాగా, నేను ఒక మోనార్క్ లాగా తయారవ్వాలని చూశాడు. ఈ సంక్షేమ పథకాలు ముసుగు చిల్లర గుడిమెట్లు కాడ అడుక్కుండే వాళ్ళు ఉంటారు కదా, చిల్లర ఇదులు ఇచ్చేసి సర్వం నాకేయాలా, దోచేయాలా. సరస్వతి భూములు 1559 ఎకరాల కుంభకోణం బయటకు వచ్చా. అందువల్ల ఏంటంటే ఈ కలికాల కాలకేయులు ముఠాపడి ఎవరు ఆస్తుల మీద పడి వాడు దోచుకోవటం దుర్మార్గమైంది. ఆ తర్వాత అరవిందోళ్ళకి పోయాలకే 9.3 కోట్లే కట్టారంట. ఆడేమో 965 కోట్లు, ఏడేమో 9.3 కోట్లు. అంటే ఇక్కడ నీకు అర్థమైపోతుంది కదమ్మా, కాన్స్పిరెన్సీ కుట్ర ఉందని ఇక్కడే అర్థమైపోతుంది కదా. అమ్మనేందంటే నువ్వు ఆడికేమో 965 కోట్లు కట్టమంటివి, ఈడి చేతులకు వచ్చేళ్ళకి 9.3 కోట్లు ఎట్టొచ్చింది? అది కాబట్టి వీళ్ళకి భూమి మీద బతికే అర్హత లేదు. అందువల్ల వీళ్ళ దుర్మార్గులైనటువంటి ముఠా ఇది. అందువల్ల ఈ కలికాల కాలకేయుల ముఠాని ఇకనైనా సరే ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ కఠినంగా శిక్షించకపోతే వాళ్ళు భూమి మీద సంచరిస్తే సీమాంధ్ర నేలకు మంచిది కాదమ్మా. వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు. కాబట్టి ఎవడ ఆస్తి మీద అయిన పడతారో వాళ్ళకి అసలు భూమి మీద బతికే అర్హత లేదని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. నమస్కారం.